ప్రారంభమై 28 రోజులు అవుతోంది. అయినప్పటికీ కూడా జగన్ గారికి అంగన్వాడీల మీద ఏమాత్రం జాలి దయ కనికరం అనేటివి ఏమీ లేకుండా మహిళలను ఇలా ఇండైరెక్ట్గా హింసించడం మాకు అందరికీ బాధ కలిగించడం లేదు, కానీ అందరికీ ఆక్రోశాన్ని అయితే ఇస్తోంది. మీరు ఇప్పటికైనా మీ ధృతరాష్ట్ర పాలన ఆపేసి కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో కొంచెం చూడండి. మా మీద మీరు ఎస్మా ప్రయోగిస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రయోగిస్తుంది. మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, అయినప్పటికీ కూడా మీరు మా మీద ప్రయోగిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఏదో సగటు జీతంతో మేము గౌరవ వేతనంతో మేము బతుకుతున్న వాళ్ళ మీద మీరు ఈ జీవో నెంబర్ 2 ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. మీకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాము. ఈ మాత్రం ఇన్ని రోజుల నుంచి మా మహిళలు తగ్గలేదని అంటే ఏమని అర్థం చేసుకోండి. మీరే కాదు కడప బిడ్డ, మేము కూడా కడపలో పుట్టిన మహిళలమే. మేము కూడా మీకెంత పౌరుషం ఉందో మాకు అంతే పౌరుషం ఉంది. మీరు ఎలా అయితే మొండి వైఖరి ప్రవర్తిస్తున్నారో మీకన్నా రెండింతల మొండి వైఖరితో మేము కూడా ప్రవర్తించి మా డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లు, అవి కూడా అనవసరమైన డిమాండ్లు కాదు, న్యాయమైన డిమాండ్లను దక్కించుకుంటామని చెప్పేసి మేము ఈరోజు ఈ అంగన్వాడీ యూనియన్ తరపున మీకు హెచ్చరిస్తున్నాము.